సో ఫస్ట్ ఇదే యా ఫస్ట్ యువ. ఎట్లా అనిపించింది? ఐ మీన్ బిగ్ స్క్రీన్ మోడలింగ్ డిఫరెంట్, సినిమా యాక్టింగ్ డిఫరెంట్ అంటారు. సో స్మాల్ స్క్రీన్కి వచ్చారు, సో థింగ్స్ మారిపోతాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఫస్ట్ అది సీరియల్ ఐ మీన్ అప్పట్లో బాగా వెళ్ళింది యువ అని. సో అంటే యాక్చువల్గా అప్పట్లో చెప్పాలి అని అంటే అప్పటికిప్పటికి డిఫరెన్స్. అప్పుడు నిజంగా అప్పుడు అది యువ కానీ అది కానీ క్వాలిటీ వాస్ వెరీ హై. యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో రావాల్సింది. సో అప్పుడు మేము చెప్పిన కాన్సెప్ట్స్ కానీ సో అవన్నీ కూడా తన ముందే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఆలోచించి చేసినట్టు ఉంటుంది. అది సెన్సేషన్ అప్పుడు కదా. చాలా అంటే నాగార్జున సార్ వాజ్ వెరీ నీన్ ఆన్ ఇట్. అప్పుడు ఏంటంటే సారు ఈ రెగ్యులర్గా ఇదే ట్రెండ్ అవుతుంది, ఆల్ యూనో సేమ్ అవే కాన్సెప్ట్స్, సో కొంచెం టీవీని చేంజ్ చేయాలి, డిఫరెంట్గా చేయాలి అని చెప్పి ఈ టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్. సో దానికి బడ్జెటింగ్ కానీ, సెట్స్ కానీ, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. పెద్ద ప్రొడక్షన్, అన్నపూర్ణ ప్రొడక్షన్ చాలా పెద్దది. సో దాని లాంచ్ కూడా మంచి లాంచ్ ఉండే. ఈవెన్ రాజమౌళి గారు చేశారు, అనుష్క గారు చేశారు, దాంట్లో 1 ఎపిసోడ్ చేశారు అది గెస్ట్ లాగా. గ్రేస్ అనాటమీ అనేది అది కాదా? నో గ్రేస్ అనాటమీ కాదు, ఇది ఫ్రెండ్స్ స్టోరీ, ఫ్రెండ్స్ లాగా కైండ్ ఆఫ్. యా. సో అది ఎన్ని ఇయర్స్ చేశారు? అది దట్ వాస్ ఫర్ 1 year. 1 year లో సింపుల్ గా అయిపోయింది మొత్తం. యా. అండ్ అందులోనే విశ్వ చేశాడు, కృష్ణుడు, విశ్వ మోడల్, రష్మి మోడల్, శాండ్రా చేసిందా? శాండ్రా లవ్ లో చేసింది. అది గ్రేస్ అనాటమీ అనుకుంటా. గ్రేస్ అనాటమీ. కరుణ కూడా ఇందులో చేసింది. తను కూడా మోడలే. సో మోడల్స్ అందరు ఎలా దొరికారు? అంటే చునియా చెప్తున్నా కదా, తను చాలా టేస్ట్ఫుల్ గా, తనకు బాగా క్రియేటివ్ గా ఆలోచించింది ఎవరు కావాలి ఏంటి అని చెప్పి. ఇది నాకు రావడం కూడా కుమార్ అని ఉండే. సో తను అప్పుడు రాఖీ మూవీ చేస్తుండే. రాఖీ మూవీలో ఈ వాస్ లైక్ నౌ ఈజ్ అ డైరెక్టర్ ఆల్సో. ఈ డిడ్ గుండెల్లో గోదావరి అనే మూవీ డైరెక్షన్ కూడా చేసాడు, మంచు లక్ష్మి గారు. సో ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చునియా. సో తను చునియాకి రిఫర్ చేశాడు నన్ను. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇట్. బట్ తర్వాత చునియా మూవీస్ కూడా చేసింది. అవును, మరి అప్పుడు మూవీలో కూడా ఉన్నాం. చేశారా మీరు అందులో? ఫస్ట్ టీమ్ అంతా పడేసావే. సేమ్ శాండ్రా ఉంది, కరుణ ఉంది, మర్చిపోలేదు. చునియా వాట్ ఎవర్ షీ డస్ షీ విల్ మేక్ us a part of people again. సో ఫస్ట్ సీరియల్ యువ. అండ్ నెక్స్ట్ వన్ తర్వాత మన గరుత్మంత్ ఉంది ఒకటి చేశాను, అది శ్రీవైనతేయం అని చెప్పి. ఇట్ వాస్ ఫర్ ఎస్వి ఛానల్, మైథాలజీ. సో అది ఇట్ వాస్ లిమిటెడ్ కానీ బట్ నా టోటల్ కెరియర్లో గరుత్మంత్ ఉంది, స్టోరీయే గరుత్మంత్ ఉంది. బట్ ఇట్ వాస్ అ టఫెస్ట్ యాక్చువల్గా. నేను చేసిన సీరియల్స్లో మేకప్ 2 hours అవుతుండే, ఒక ముక్కు పెట్టే వాళ్ళు. ఇట్ వాస్ మొత్తం లుక్ చేంజ్. దట్ వాస్ బట్ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. అది యాక్చువల్గా ఒక మంచి స్టోరీ. అది తీసుకున్నారు అంటే వాళ్ళు యాక్చువల్గా నా మేకప్ కానీ అది కానీ అంతా. బట్ ఇట్స్ గుడ్ ఆన్ ఏ గుడ్ స్కేల్ దే మేడ్ ఇట్. యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ షూటింగ్ అవుతుండే, అక్కడ సెట్ వేసేసి గ్రీన్ మ్యాట్లో బాగా చేశారు అది. సో తర్వాత లవ్ మళ్ళీ ఇది ఎవరిది? లవ్ ఎవరు చేశారు? అది చునియానా? రెండు. సో ఇది హిట్, లవ్ కూడా బాగా వెళ్ళింది. మన ప్రకాష్ కూడా చేశాడు అందులో. ప్రకాష్, శాండ్రా, ఇక్కడ అక్కడ నుంచి మేము రిపీట్ అయినాం. రేష్మి, కరుణ, నేను, విశ్వ రిపీట్ అయినాం మొత్తం సేమ్ టీమ్. సో ఇవన్నీ మంచిదే, కానీ మీకు మంచి బ్రేక్ వచ్చింది అయితే రామసీత. యా ఎగ్జాక్ట్. అది 2014 యా 10 years. 2014 కాదు, 2014 ఎగ్జాక్ట్లీ. అప్పుడు నీకు బాగానే గుర్తున్నది. అది ఆఫ్రిలో వచ్చింది. ఇదంతా డిఫరెంట్ కైండ్. ఇప్పుడు యువ లవ్ అనేది మేకింగ్ డిఫరెంట్, అంతా డిఫరెంట్, అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ డ్రామా, కంప్లీట్ డ్రామా అది రామసీత. అండ్ మీ క్యారెక్టరైజేషన్ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్లోంచి చేశారు మీరు. అంటే అప్పుడు దాకా మీరు లీడ్ చేసి పాజిటివ్ చేశారు, నెగిటివ్ చేయలే. సో ఒకేసారి కొంచెం నెగిటివ్ కదా ఇది. సో అది ఎట్లా ఒప్పుకున్నారు? అంటే ఎలా వచ్చింది ఆఫర్ అది? అప్పటి వరకు నేను ఇది అపరంజి ఇవన్నీ చేశాను. అంటే అప్పటి వరకు ఏంటి అంటే నేను గుర్తు ఓకే సో అండ్ సో ఈజ్ అన్నట్టుగా ఆ రికగ్నిషన్ అనేది మనకు కానీ వాళ్ళు రికవర్ వాళ్ళు ఏమని వాళ్ళు ఆలోచించుకోవాలి, అరే ఎక్కడో చూశాను ఇక్కడ అని ఆలోచించుకోవాలి. బట్ పేరుతో గుర్తుపట్టే వాళ్ళు కాదు.
సో అది రామా సీత అనేది అప్పటి వరకు నేను 9 సీరియల్ చేసేసాను అనుకుంటా, 8 సీరియల్ చేశాను అనుకుంటా. అంటే అదే ఐ వాజ్ మెయిన్ లీడ్స్ కాకుండా కూడా క్యారెక్టర్ రోల్స్, భార్యమణి కానీ అపరంజి కానీ టూ మెనీ స్టార్స్ దాంట్లో అందరూ. సో ఆ స్టార్స్లో నీకు రికగ్నిషన్ రావడం కష్టం, అంటే యూ విల్ బీ వన్ అమాంగ్ దెమ్. సో అలా ఉండేది. తర్వాత నేను ఒక పోర్ట్ఫోలియో చేయించుకున్నాను. పోర్ట్ఫోలియో చేయించుకుని వీళ్ళు ఫర్ ఇది ఒక డిజైనర్కి పోర్ట్ఫోలియో చేయించాను. చేసిన తర్వాత దాన్ని నేను ఫేస్బుక్లో పెడితే మన మీనా గారు చూసి షీ ఇమీడియట్లీ మెసేజ్డ్ మీ ఫర్ మై నంబర్. తర్వాత నాకు ఆడిషన్కి పిలిచారు. వాళ్ళు నాలాంటి అంటే ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అని చెప్పి ఒక 3-4 months నుంచి ఎత్తుకుతున్నారంట. చాలా మందిని ఆడిషన్ చేశారు లుక్. సో నేను వాళ్ళకి ఏ లుక్లో కావాలనో, వాళ్ళకి ఏ లుక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ లుక్లోనే పోర్ట్ఫోలియో వాళ్ళకి ఆ ఫొటోస్ అలా అనిపించినాయి. సో ఆ మీసం ఇలా ఉంది. ఇంకోటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వాసు అని అనుకున్నారు క్యారెక్టర్కి. తర్వాత పవర్ఫుల్ లేదు, దీనికి దేవ్ అని యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాసుదేవ్ అని యాడ్ చేసుకున్నారు వాళ్ళు. సో అతను పోర్ట్ఫోలియో చేసిన ఫోటోగ్రాఫర్ ఏంటంటే నేను పాల్ డేవిడ్ మార్టిన్ అని చెప్పి, నౌ ఈజ్ అ వెరీ బిగ్ ఫోటోగ్రాఫర్ ఇన్ ముంబై. సో ఇట్ హాజ్ ఆల్ బాలీవుడ్ స్టార్స్కి చేస్తాడు. తను అప్పుడు ఇక్కడ హైదరాబాద్ బేస్డే, ఇప్పుడు ముంబైలో సెటిల్ అయ్యాడు. తను చేశాడు ఆ పోర్ట్ఫోలియో. సో దాంట్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండి, సో ఇట్ వాజ్ డిఫరెంట్ లుక్ అది. సో అక్కడ తను ఏంది పోర్ట్ఫోలియో కింద వాసుదేవ్ అని పెట్టిండు. సో వీళ్ళు అనుకున్నారు అదే మనకి మ్యాచ్ పేరుకి వీడు అంత కరెక్ట్గా సెట్ అయ్యింది. ఒరిజినల్ పేరే. అవును, అదే అందులో పెట్టేశారు. ఓకే. సో అలా ఫస్ట్ వచ్చింది. అది 3-4 years వచ్చినట్టుంది కదా. 1000 episodes. ఇంకా అక్కడ ఫేమ్, రికగ్నైజేషన్ ఇన్స్టెంట్ హిట్ అది. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి క్యారెక్టర్ చూస్తే దిస్ వాజ్ ద బెస్ట్ అన్నట్టు. అది రామాసీతేనా? అవునవును. మీకు లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదంటే రామాసీతనే. తర్వాత రామాసీత చేసేటప్పుడు మల్లేశ్వరి చేశాను, మా టీవీ. సో మల్లేశ్వరిలా ఏంటంటే కొంచెం ఫెమినైన్ కూడా ఉంటుంది కదా దాంట్లో, డ్యూయల్ క్యారెక్టర్. సో అది కూడా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, బట్ దట్ వాజ్ ఆల్సో నైస్ యాక్చువల్లీ. అది చేస్తున్నప్పుడు ఏం కష్టం అనిపించలేదు? అంటే 2 characters 2 different things అన్నప్పుడు. ఏది మల్లేశ్వరి చేసేటప్పుడు కూడా అది మజా వస్తుంది. అంటే ఆర్టిస్ట్గా నీకు ఒక మంచి క్యారెక్టర్ రావడము, ఐ మీన్ యూ ఎక్స్పెక్ట్ కదా. సో టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో వెన్ యూ లవ్, వెన్ ఇట్ ఇస్ యాక్టింగ్ ప్యాషన్ ఉన్నప్పుడు నీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది నీకు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. సూపర్. మీకు ఫస్ట్ అంటే యాక్టింగ్ అంటే జీరో అసలు తెలియదు, వెన్ యూఆర్ డూయింగ్ మోడలింగ్ అనేది. సో తర్వాత సినిమా అదొక డిఫరెంట్. సీరియల్కి వచ్చాక ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఫస్ట్ టఫ్ అనిపించిందా మీకు? అంటే అబ్బా యాక్టింగ్ ఇది నేను చేయగలనా లేదా, లేకపోతే ఈ క్యారెక్టర్ నేను, అంటే మీకు లుక్ ఉంది, అవును, మీకు కట్అవుట్ ఉంది. సో ఆ కట్అవుట్లోకి మనం సేమ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలంటే దిస్ నాట్ ఎ నార్మల్ టాస్క్. సో మీకు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేయటం, లేకపోతే హోమ్ వర్క్ చేయటం, అట్లా అర్థమంది ప్రాక్టీస్ చేయటం. శ్రీవైనత ఏం చెప్పాను కదా సెకండ్ సీరియల్, అది కొంచెం టఫ్ ఉండే నాకు. బికాస్ మైథలాజికల్ కదా, అవి తిరిగేవి కాదు. ఎందుకంటే మనకు ఆ లాంగ్వేజ్ అది అలవాటు లేదు. సో నేను అయినా కూడా అన్ని నేర్చుకునేవాడిని. అది ఆ స్క్రిప్ట్ తీసుకొని, నాకు ప్రాంప్టింగ్ అలవాటు లేదు పెద్దగా. తెలుగు వస్తుంది, చదవడం వస్తుంది, బట్ అక్కడ వర్డ్స్ అది చాలా టు రిమెంబర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని, ఎందుకంటే నాకు ప్రాంప్టింగ్ అలవాటు లేదు, ప్రాక్టీస్ లేదు. తీసుకోవడం అంటే ఏదన్నా తీసుకున్నా కూడా నాకు కరెక్ట్గా అదేమంటారు, కొంతమంది టైమింగ్లో తీసుకుంటారు కదా, నాకు అది క్యాచ్ చేయలేను నేను. అప్పుడప్పుడు తప్పదు అన్న టైంలోనే తీసుకుంటాను. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో అందుకని అది స్క్రీన్ పేపర్ వాళ్ళని అడిగి ముందే తీసేసుకొని ప్రిపేర్ అయ్యేవాడిని. మార్నింగ్ లేచి, అది మళ్ళీ మార్నింగ్ 5 o'clock ఆ టైంలో లేస్తేనే ప్రిపేర్ అయితేనే నీకు అది ఎక్కుతుంది, లేకపోతే ఇట్స్ నాట్ ఈజీ. చదువుకున్నట్టే సేమ్. యాక్చువల్లీ ఇది మాకు ఈ అలవాటు చునియా చేసింది. చునియా ఏం చేస్తుండే, ఎవరికి కూడా ప్రాంప్టింగ్ ఇప్పియకపోతుండే దేంట్లో. యువాల అందరూ నువ్వు సెట్కి వస్తే ఎవరిది వాళ్ళు కూర్చొని ఒక ప్రిపేర్ అయినట్టే. సో అప్పుడు ఏంటంటే ఇంకా కెమెరా పెట్టేసి అందరం లైన్గా ఇలా నిలబడేసేసి టప్ చెప్పాలి, నీ డైలాగ్ నా డైలాగ్ ఒక డైలాగ్. రిహార్సల్స్ కాదు, షార్ట్లో కూడా. సో మనం ఏంటంటే అప్పుడు మనకు అది యాక్చువల్గా మనం డైలాగ్ నేర్చుకున్నాం అంతే. ఆ ఎక్స్ప్రెషన్ అది ఇది అంటే కామెడీ కదా, ఆ ఎక్స్ప్రెషన్ అది ఇది కొంచెం అంత పర్ఫెక్ట్ ఉండము. సో ఫస్ట్ ఏం డైలాగ్ చెప్పేయాలి పర్ఫెక్ట్గా అని చెప్పి, నీ డైలాగ్ అయిపోయాక నా డైలాగ్ వచ్చేవరకు నేను చెప్పేసేసి మళ్ళీ నాకు టెన్షన్ ఉంటుండే, పక్కోడు పోతే మళ్ళీ చేయాలి అని చెప్పి నేను మొక్కుంటుండే, పక్కోడు మిస్టేక్ చేయదు అని. ఎవడో ఒకటి మిస్టేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి, ఒకసారి అయితే మళ్ళీ రావాలా అంతే. సో ప్రాంప్టింగ్ లేకుండా అలవాటు, ప్రాంప్టింగ్ లేక అలా ఉండేది. అక్కడి నుంచి అది పికప్ అయినాం, ఇలా చేయాలి అని. అంటే అది
అదేంటంటే కొంచెం నీకు ఓన్ చేసుకొని చెప్తే నీకు కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అవును. సో బట్ మనం ఓన్ చేసుకున్నప్పుడు మీకు కొంచెం కష్టం అన్నారు ఇలా గుర్తుపెట్టుకోవడం. గుర్తుపెట్టుకున్నప్పుడు మనం మైండ్లో ఫేస్లో తెలిసిపోతుంది, ఎందుకంటే ఆర్టిస్ట్ అది అప్పుడులా ఇప్పుడు ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు ప్రాక్టీస్ అయిందా, ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే ఇప్పటికి మనం ప్రాంప్టింగ్ లేకుండా చేసుకుంటుంటే వేరే వాళ్ళు బాధపడుతుంటారు, మనకు ఆపోజిట్ ఉండాలి. అది తీసుకోవచ్చు కదా ప్రాంప్టింగ్. వాళ్ళకి ఏంటంటే టేకులు ఏమైనా 1-2 టేకులు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తీసుకోవచ్చు కదా. అలా ఫేసులు చూస్తుంటే కొంచెం నైట్ అయ్యేటప్పుడు లేట్ అయినప్పుడు మనం ఓన్గా చెప్తా అంటే ఒక రకంగా ఫేసులు పెడుతుంటారు, ఇక్కడ దొబ్బుతున్నాడు అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారా? ప్రాంప్టింగ్ ఎక్కువ అంటే చెప్పాను కదా సిచ్యువేషన్ ని బట్టి అవసరం అయితేనే. ఎప్పుడు మన తెలుసుగా మన సీరియల్ ఎట్లుంటుందో, లైట్ పోతుందా అన్న లైట్ పోతుందన్నా ప్లీజ్ అన్న లైట్ పోతుందన్నా అన్న లైట్ పోతుందన్నా ఇస్తారు స్క్రిప్ట్ చదివే టైం అన్న ఆడు చూసుకుంటాడు అన్న ప్రాంప్టర్. ఫస్ట్ వచ్చేసి ప్రాంప్టర్ని అడుగుతా, అరే ఎరా రెడీ అను ప్రిపేర్ కదా అని ప్రాంప్టర్ని అడుగుతారు, యాక్టర్స్ని అడుగుతారు, ప్రాంప్టర్ని అడుగుతున్నారు. వాడు అన్న అంటే మనకన్నా ఇంపార్టెంట్ ప్రాంప్టర్ అయిపోయాడు. చాలా వాళ్ళేమో మళ్ళీ 9 దాటింది అన్న 9 అన్న షాపులు కట్టేస్తారన్న ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అంటే ప్రాంప్టరు ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది ఆర్టిస్ట్. సో వాడు కరెక్ట్ ప్రాంప్టింగ్ ఇస్తే అంతే కదా వాళ్ళకు అవుట్పుట్ వస్తుంది. ఇక వాడు ఒక కింగ్ లాగా ప్రాంప్టర్, వాడికి పేమెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందులోనే ఇప్పుడు ఆర్టిస్టులు కొంతమంది ఎక్కువ బయట నుంచి వస్తున్నారు కదా, సో వాళ్ళకి పక్కా ప్రాంప్టింగ్ కావాలి. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయారు ప్రాంప్టర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాంప్టర్ ఈ ఆర్టిస్ట్కి అలవాటు బయట నుంచి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఏమవుతుంది, వాళ్ళ రెగ్యులర్ ప్రాంప్టర్ రాకపోతే వాళ్ళకి టెన్షన్ చూడాలి, ఈరోజు ఎవడొచ్చిండో అని చెప్పి వాళ్ళు ఫస్ట్ సెట్ మీదకి వచ్చి ప్రాంప్టర్ ఎత్తుకుంటారు, ఎవడొచ్చిండో అని చెప్పి. ఈరోజు కూడా వేసుకోకుండా ఈరోజు ప్రాంప్టర్ రాలేదా అబ్బా దొరికేది. సో ఇట్స్ ఆల్ ఫన్ అనమాట, కొన్నిసార్లు బాగుంటుంది. సో మీకు ఆ ఇబ్బంది ఇప్పుడు అయితే లేదు? లేదా ఇబ్బంది అయితే. ఓకే.